Thank you very much. Good morning, all of you. సార్ అందరూ కూడా మీ మైక్స్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ చెప్పండి. Happy గుడ్ morning, మార్నింగ్. sir. Ramakrishna from Srikakulam. ఎస్, గుడ్ మార్నింగ్ రామకృష్ణ Good గారు. morning, sir. గుడ్ మార్నింగ్ సార్. Have a nice day, sir. సార్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. చాలా మంది ట్రావెలింగ్స్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Good morning, sir. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర గారు. ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. సార్ ఇంకా ఎవరైనా ఉంటే యా మేడం గుడ్ మార్నింగ్. సో ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయండి సార్. ఈరోజు సెషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెం పోస్టర్ లేట్గా వచ్చింది బట్ ఈరోజు ఒక ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఈ సెషన్ ఎవరైతే వింటున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది అయితే వస్తారో మీ టీమ్స్ నుంచి, నేను ఇంకొక 2 minutes లో సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో దయచేసి అందరికి కూడా మెసేజ్లు పెట్టండి, కాల్స్ చేయండి. ఈవెన్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే లైఫ్లో ఈ సబ్జెక్ట్ చాలా బాగా అర్థమవుతుంది మీ అందరికీ కూడా. సో ఈరోజు హైపర్ టెన్షన్, హై బీపీ అనే దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. సో అసలు దానికి ఎస్, గ్యాలక్సీ A52 మాట్లాడచ్చు. సార్ మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి ప్లీజ్. అందరికీ మైక్ అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, నేను ఎవరిని మ్యూట్ చేయలేదు. సార్ హ్యాండ్ రేస్ చేశారు, మాట్లాడండి. గ్యాలక్సీ A52 మాట్లాడచ్చు, హ్యాండ్ రేస్ చేశారు. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ సెషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు టాపిక్ హైపర్ టెన్షన్. సో హైపర్ టెన్షన్ అనే దాంట్లో సార్ మీరు వీడియో ఆఫ్ చేసుకోవచ్చు, మీకు ఇబ్బందిగా ఉంటే మీరు వీడియో ఆఫ్ చేసుకొని చక్కగా వినండి. సో నో ప్రాబ్లం. సో ఎవరైతే జర్నీస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా, మీకు ఇబ్బంది లేకపోతే మీ వీడియో ఆఫ్ చేసుకొని వినొచ్చు, నో ప్రాబ్లం. సో అలాగే కొత్త వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయండి. ఈరోజు సెషన్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మీరు కొంచెం మైక్ మ్యూట్లో పెట్టుకోండి. మీకు ఏదైనా మాట్లాడాలనిపిస్తే మీరు మాట్లాడచ్చు. ఓకే, ఈరోజు సెషన్ హైపర్ టెన్షన్ అంటే హై బీపీ. ఒకసారి ఆ స్లైడ్ చూద్దాం. సో హైపర్ టెన్షన్ అంటే ఏంటి, మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. ఎనీవన్. రక్తపోటు అంటే ఏంటి సార్, ఎవరన్నా ఒకళ్ళు మాట్లాడితే బాగుంటుంది. ఎనీవన్. ఎవరికి తెలీదా? సార్ మాట్లాడచ్చు, వెంకట్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. రక్తనాళాలలో ఎప్పుడైతే మనం తిన్న ఆహారం ఏదైతే ఉంటుందో, ఆ తిన్న ఆహారంలో ఎలా మనకు ఉన్నటువంటి ఫ్లాక్స్ కానీ లేకుంటే ఏదైనా కొలెస్ట్రాల్ ఫ్లాక్స్ కానీ ఏర్పడినప్పుడు, బ్లాకేజెస్ ఏర్పడినప్పుడు, లేదా రక్తనాళాలకు గోడలు మందపారినప్పుడు, తర్వాత మన యొక్క రక్తంలో చిక్కదనం పెరిగి బ్లడ్ లో విస్కసిటీ పెరిగినప్పుడు, ఆ రక్తంలో ప్రెషర్ అనేది ఎక్కువ అయితే కనుక దాన్ని రక్తపోటు అంటారండి. ఎస్ సార్. సో అబౌట్ హైపర్ టెన్షన్. సో ఈరోజు రక్తపోటు అంటే ఏంటి, సో దానివల్ల వచ్చే అనర్థాలు ఏంటి, అట్ ద సేమ్ టైం ఈ రక్తపోటుని తగ్గించుకోవడానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయా, దీని గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో థ్యాంక్ యూ వెంకట్ సార్. సో అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీకు తెలిసిన విషయాలు, రక్తపోటు అంటే ఏంటి అని ఎవరికైనా తెలిస్తే చెప్పచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డేంజరస్ అని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. షుగర్లో ఇవి వచ్చినా సరే కొంచెం కంట్రోల్ అవుతాయి, కానీ బీపీ గనక జాగ్రత్తగా ఉంచుకోకపోతే హై బీపీ, సో చాలా డేంజర్. దానివల్ల జరిగే అనర్థాల గురించి మాట్లాడుకుందాం. సో ఇంకా మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు, నాకు బీపీ అంటే ఏంటి అని ఒక వర్డ్లో చెప్పండి. యా, దివ్య మేడం మాట్లాడచ్చు.
ఓకే సార్, ఎవరికి తెలీదా? ఒక వెంకట్ సార్ ఒక్కళ్ళే మాట్లాడారు, మిగతా వాళ్ళు అందరూ జస్ట్ ఈ రోజే విందాం అనుకుంటున్నారా? చెప్పచ్చు, అది కూడా చెప్పచ్చు. సార్ నాకు తెలియదు సార్, మీరు చెప్తే వింటాను సార్ అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎస్ ఎస్ థమ్స్అప్ సింబల్స్ ఇస్తున్నారు. గుడ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రక్తపోటు అంటే ఇంకా మాకు పెద్దగా తెలుసు సార్. బీపీ అనేది కొద్దిగా తెలుసు. బీపీ అంటే కారం ఎక్కువ తిన్నందుకు, ఉప్పు ఎక్కువ తిన్నందుకు వచ్చిందనే సమస్యలు చెప్తుంటారు సార్. ఎవరైనా కూడా, నేనైనా కూడా కారం తగ్గించుకోండి, ఉప్పు తగ్గించండి అనే విషయం మాత్రం తెలుసు సార్. బీపీ రక్తపోటు అనేది ఏం పెద్దగా తెలియదు సార్. ఓకే, మీరు చెప్తే నేర్చుకుంటాం సార్. ఓకే, Okay. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అలాగే కుమారి గారు మాట్లాడొచ్చు. మేడం, మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే, సరే. ఈరోజు సెషన్ నేను చాలా పాజిటివ్ తో స్టార్ట్ చేస్తున్నాను. ఎస్, మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. అబ్దుల్ రెహమాన్ సార్ మాట్లాడొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇప్పుడే కనెక్ట్ అయ్యాను సార్. జస్ట్ నమాజ్ అయిపోయింది. సూపర్. ఓకే, సో ఈ రోజు ఒక పాజిటివ్ వైబ్స్ తో మనం స్టార్ట్ చేద్దాం. జనరల్ గా ఈ హై బీపీ ఏంటి అనే దాని గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. సో దాని తర్వాత మీకు ఒక వీడియోస్ రూపంలో దీన్ని చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బీపీ అంటే ఏంటి తెలుసుకుందాం. ఆఫ్టర్ దట్ వీడియోస్లోకి వెళ్దాం. ఆర్ రెడీ? సో రెడీ అయిన వాళ్ళు అందరూ కూడా థమ్స్అప్ సింబల్స్ చూపించండి. సో ఎస్ థ్యాంక్ యూ. అందరూ కూడా మీకు ఏదైనా పాయింట్ నచ్చినప్పుడు మీరు సింబల్స్ చూపించవచ్చు. సో దట్ విల్ బి ది ఇన్స్పైరింగ్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, సో స్క్రీన్ కనబడుతుంది అందరికి? సార్ కనబడుతుంది సార్. ఓకే, డన్. సో చూడండి, హౌ టు మేనేజ్ హైపర్ టెన్షన్. జనరల్ గా అసలు వాట్ ఈజ్ హైపర్ టెన్షన్ అంటే ఆల్రెడీ మనకి వెంకట్ సార్ చెప్పారు. రక్తనాళాల్లో సో ఏదైతే బ్లడ్ క్లాట్ అవుతుందో దాని వల్ల మనకి హై బీపీ వస్తుంది అని. సో హౌ టు మేనేజ్ హైపర్ టెన్షన్, అసలు ఈ హైపర్ టెన్షన్ అంటే ఏంటనే దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. సో వాట్ ఈస్ హైపర్ టెన్షన్ అంటే ఈ బీపీ అంటే ఏంటి? సో హైపర్ టెన్షన్ కామన్లీ నోన్ యాజ్ హై బ్లడ్ ప్రెషర్, అంటే రక్తపోటు. ఈ రక్తపోటు ఎందుకు వస్తుంది, దీని గురించి కూడా కొన్ని విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. సో ఈజ్ ఎ కండిషన్ వెన్ ద ఫోర్స్ ఆఫ్ బ్లడ్ పుషింగ్ అగైన్స్ ద వాల్స్ ఆఫ్ యువర్ ఆర్టరీస్ ఈస్ టూ హై. అంటే మీ గుండె చుట్టూ ఉన్న పొద్దున్నే ఏడ్చేది నేను ఎత్తుకుంటారా రమణయ్య గారు ప్లీజ్ మైక్ అన్మ్యూట్ లో పెట్టుకోవాలి సార్. ఓకే ఓకే, సో ఇక్కడ చూడండి, రక్తపోటు అంటే మెయిన్ మన హార్ట్ లో ఆర్టరీస్ లో బ్లడ్ పుషింగ్ అనేది చాలా ఫాస్ట్ గా, అంటే టూ హై, బాగా ఎక్కువగా జరిగితే మనకి బీపీ అనేది వస్తుంది, హై బీపీ. సో ఇక్కడ చూద్దాం ఎలా హై బీపీని మనం మెజర్ చేస్తామంటే దీన్ని ఒక మిషన్ తో చూస్తారు. సో జనరల్ గా నార్మల్ గా ఉంది అంటే ఒకలా ఉంటుంది, హై బీపీ వస్తే ఒకలా ఉంటుంది. ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫస్ట్ అండ్ హైయెస్ట్, అంటే జనరల్ గా మీరు బీపీ చెక్ చేసుకోవాలంటే ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ లో ఒకసారి చెక్ చేస్తారు. సో అది మీ ప్రెషర్, అంటే మీకు అది ప్రెషర్ ఇచ్చినప్పుడు మీ హార్ట్ లో ఆ బ్లడ్ పంపింగ్ ఎంత ఉంది అంటే దాన్ని శాతాన్ని బట్టి కౌంట్ చేస్తూ ఉంటారు. 120/80. సో అది నార్మల్. సో ఇంకా ఎక్కువగా ఉందంటే మీకు ఆటోమేటిక్ గా బీపీ ఎక్కువ ఉన్నట్టుగా నిర్ధారించబడుతుంది. సో అలాగే యు నో ద లెవెల్స్, అంటే బీపీ అసలు ఎంత ఉంది, ఎంత ఉండాలి అనే దాని గురించి లెవెల్స్ ఉంటాయి. సో ద 5 బ్లడ్ ప్రెషర్ రేంజెస్ యాజ్ రికగ్నైజ్డ్ బై అమెరికన్ హార్ట్ అసోసియేషన్. జనరల్ గా దీన్ని 5 పద్ధతుల్లో కొలుస్తారు. అది ఏంటి అంటే జనరల్ గా 120 కంటే తక్కువ ఉంటే సో నార్మల్ గా ఉన్నట్టు. సో ఇక్కడ చూడండి, సో సిస్టోలిక్ అంటారు దాన్ని, నార్మల్ గా ఉన్నట్టు. సో అలాగే 80 ఉన్నా సరే నార్మల్ గా ఉన్నట్టు ఇక్కడ. అలాగే 120/129 ఉంటే జస్ట్ మీకు బీపీ అటాక్ అవుతుందని అర్థం, గుర్తుపెట్టుకోండి. అలాగే
130/139 ఉంటే మీకు హై బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు, ద స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్ లో మీరు ఉన్నట్టు. సో ఇవన్నీ రికార్డెడ్. అంటే మీరు ఎవరినైనా మాట్లాడేటప్పుడు సార్ మీ బీపీ ఎంత ఉంది అని మీరు గనక చెక్ చేసుకోగలిగితే, సో వాళ్ళకి క్లియర్ గా మీరు చెప్పగలిగితే బీపీ ఎంత ఉన్న దానికి బట్టి వాళ్ళకి మనం చెప్పచ్చు. సో 130/139 ఉంటే హై బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు, స్టేజ్ 1 లో ఉన్నట్టు. సో అలాగే హై బ్లడ్ ప్రెషర్ 140 పైన ఉంటే స్టేజ్ 2 లో ఉన్నట్టు. అలాగే 180 ఉంటే హైపర్ టెన్షన్ క్రైసిస్, అంటే వాళ్ళు మెడికల్ అటెన్షన్ తీసుకోవాల్సిందే. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీ బాడీని మీరు ఎంతవరకు స్ట్రెస్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకుంటారో సో ఆటోమేటిక్ గా మీ బాడీ మీ కంట్రోల్లో ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఈ విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో మీ బాడీలో బ్లడ్ ప్రెషర్ 120 కంటే తక్కువ ఉండడానికి చూసుకుంటూ ఉండాలి. మెయిన్ అది మీ స్ట్రెస్ మీద ఆధారపడుతూ ఉంటుంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకవేళ హైపర్ టెన్షన్ అంటే ఈ హై బీపీ వస్తే, ఈ రక్తపోటు వస్తే మీకు మేజర్ గా జరిగే డ్యామేజెస్ ఏంటి? సో ఫ్యాక్టర్స్ దట్ కాంట్రిబ్యూట్ టు ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ హ్యావింగ్ హై బ్లడ్ ప్రెషర్. మీరు చూడొచ్చు, ఒకవేళ ఈ ప్రాబ్లం కనుక మనలో వస్తే మనం మన లైఫ్ స్టైల్ ని ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలాగే హై సోడియం ఇంటేక్, అంటే జనరల్ గా ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ సోడియం అంటే ఉప్పు ఎక్కువ తీసుకుంటున్నారు. ఆ ఉప్పు తీసుకోవడం కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే ఆల్కహాల్, సో టొబాకో కన్జంప్షన్, ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. లేకపోతే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకవేళ బీపీ వచ్చేస్తే మీకు ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి అంటే, ఈవెన్ ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి కానీ, జెనెటిక్స్ కానీ, ఒబిసిటీ కానీ, ఇలా చాలా ప్రాబ్లమ్స్ మీకు లైఫ్ లోకి వచ్చేస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా వీటి మీద ఛాన్స్ తీసుకోవాలి. హౌ టు మేనేజ్ ఇట్? సో జనరల్ గా ఈ హై బీపీని మెయింటైన్ చేయాలంటే మీరు ఏం చేయాలి? సో మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మేకింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే జనరల్ గా ప్రతిరోజు కూడా మనం మాట్లాడుకుంటాం, ఏ వ్యాధి అయినా ఎవరికి వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. మీకు ఒకవేళ ఈరోజు హై బీపీ ఉందని తెలిసింది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. అసలు ఈ బీపీ ఎందుకు వస్తుంది అనేది ఈరోజు క్లియర్ గా మనం తెలుసుకుందాం 2-3 వీడియోల్లో. సో జనరల్ గా ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నప్పుడు మనకి బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఇన్ కేస్ వేర్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ఇన్ఎఫిషియంట్, యువర్ డాక్టర్ మే రికమెండ్ మెడికేషన్ యాజ్ పర్ ద ట్రీట్మెంట్ ప్లాన్. ఒకవేళ మీరు అలా చేసినా సరే తగ్గకపోతే మీరు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మీరు ఈ హై బీపీ ఉందని తెలిస్తే మీరు చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే యువర్ డైటరీ ప్లాన్. సో మీరు ఏం తినాలి, ఏం తినకూడదు తెలుసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, కొన్ని విషయాలు క్లియర్ గా మెన్షన్ చేశారు. మీరు ఒకవేళ మీకు హై బీపీ ఉందని తెలిస్తే మీరు ఏం తినాలి అంటే ఎక్కువ వెజిటబుల్స్, ఫ్రూట్స్, సో హోల్ గ్రెయిన్స్, సో ఫ్యాట్ తక్కువ ఉన్నాయి, అలాగే ఫిష్ కానీ, పౌల్ట్రీ కానీ, బీన్స్ కానీ, నట్స్ కానీ, వెజిటబుల్ ఆయిల్స్ ఇలాంటివి తినాలి. ఏం తగ్గించాలి అంటే ఫ్యాటీ మీట్స్, అంటే నీస్ ఎక్కువ, లైక్ మీట్ ఐటమ్స్ తగ్గించాలి. డైరీ ఫార్మ్స్ అంటే కొంచెం బాగా ఏమంటారు ఫ్యాట్స్ ఉన్నాయి తగ్గించాలి. సో అలాగే షుగర్ స్వీట్ అండ్ బెవరేజ్ అంటే టీ, కాఫీ, లైక్ షుగర్ ఐటమ్స్ అన్ని కూడా ఖచ్చితంగా తగ్గించాలి. మెయిన్ స్వీట్స్ తగ్గించాలి. అట్ ద సేమ్ టైం సోడియం ఇంటేక్, ఉప్పు ఎంతమంది అయితే కంట్రోల్ చేసుకోగలుగుతారో, ఈవెన్ మీరు అన్నం తినేటప్పుడు పెరుగులో కానీ ఉప్పు తినడం మానేయండి. మాక్సిమం ఉప్పుని కంట్రోల్ చేసుకోగలిగితే మీ లైఫ్ స్టైల్ అనేది చాలా కంట్రోల్లోకి వస్తుంది మెయిన్. సో అలాగే ఇక్కడ ఒకసారి చూద్దాం, మెయిన్ దీన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఒకవేళ సార్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సో మీరు చక్కగా అంటే బీపీని కంట్రోల్ చేయాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏరోబిక్ యాక్టివిటీస్ లైక్ వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్, అలాగే యోగా, ఇవన్నీ కూడా చక్కగా చెయ్యొచ్చు. సో అలాగే 150 నిమిషాల పాటు మీరు చక్కగా ఏరోబిక్ యాక్టివిటీ చేస్తే మీకు కంట్రోల్లోకి వస్తుంది బీపీ. మీరు గుర్తుపెట్టుకొని, ఎప్పుడైనా ఒక వ్యాధి వస్తుందంటే దానికి కారణం మనమే. మన బ్రెయిన్ ని మనం ఎంతగా కామ్ పెట్టుకుంటామో అంత మంచిది. సో రోజు కూడా స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ చేయాలి ఖచ్చితంగా. సో అలాగే స్టాప్ ద యాక్టివిటీ ఇట్ కాజింగ్ డిస్కంఫర్ట్ ఆర్ డిజీనెస్. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే అది ఆఫ్ చేసేయండి ఖచ్చితంగా. సో అలాగే ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గెట్ యువర్ బ్లడ్ ప్రెషర్ చెక్డ్ రెగ్యులర్లీ. అంటే మీరు ప్రతిరోజు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి, రక్తపోటు అనేది చాలా డేంజరస్. ఇది ఒక ఆటం బాంబు టైప్.
మీకు ఎనీ టైం ఇంక్రీజ్ అవ్వచ్చు, ఎనీ టైం. ఒకవేళ అది ఇంక్రీజ్ అయిందంటే అది మెయిన్ ఎఫెక్ట్ దేంట్లో పడుతుంది అన్న విషయాల గురించి కూడా ఈరోజు మాట్లాడుకుందాం. సో మెయిన్ మీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఈవెన్ మీకు బ్లడ్ ప్రెషర్ పెరిగింది అంటే మీకు బ్యాక్ సైడ్లో, మీకు బ్రెయిన్లో బ్యాక్ సైడ్లో ఉన్న బ్రెయిన్లో క్లాట్స్ వస్తాయి. ఈవెన్ మీ నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోద్ది. సో ఏదో అంటారు సార్, బాంబు పేలితే ఎలా ఉంటుందో అలా మన మైండ్లో సో బ్లడ్ ప్రెషర్ అనేది అంత హీట్ని క్రియేట్ చేస్తుంది. ఈవెన్ చాలా మందికి ఈ రోజున బ్రెయిన్ స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే కేవలం హైపర్ టెన్షన్ వల్లే. గుర్తుపెట్టుకోండి. సో చాలా మంది మెయింటైన్ చేయాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, దాని గురించి మాట్లాడతాం. సో లూజింగ్ వెయిట్ ఇన్ ఓవర్ వెయిట్ అనేది కూడా చాలా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో హై బీపీ తగ్గించుకోవడానికి మీరు అంటే మన దాంట్లో కొన్ని విషయాల గురించి కూడా ఈరోజు మాట్లాడుకుందాం. అలాగే సోడియం ఇంటేక్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, మీకు బీపీ కంట్రోల్లో ఉండాలంటే యూ షుడ్ టేక్. ఉప్పు తగ్గించాలి. సో ఉప్పు వస్తువులు తగ్గించాలి. మనం ఆల్రెడీ కూరల్లో వాటిలో వేసుకుంటాం కాబట్టి అది మన బాడీకి సరిపోతుంది. సో ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. మంచి నిద్రపోవాలి. సో మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఈవెన్ మీరు ఎప్పుడు కూడా గమనించండి, నేను ఇప్పుడు ఒక సెషన్లో చూపిస్తాను మీకు. మీరు ఒకవేళ బీపీ ఉందని తెలిస్తే మీరు మార్నింగ్ టైం ఏం చేయాలన్న విషయాల గురించి కూడా మనం చక్కగా మాట్లాడుకుందాం ఈరోజు. సో దిస్ ఈస్ ద స్లైడ్స్. బట్ నేను ఇక ఒక వీడియో షేర్ చేయబోతున్నాను. సో దయచేసి ఈ వీడియో అందరూ కూడా పాటించండి. సో దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఎక్కడైతే కామ్ ప్లేస్ లో ఉన్నారో మీరందరూ కూడా చక్కగా మీరున్న చోటే సో అసలుకి ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లం నుంచి మనం ఎలా బయటపడాలి అనే దాని గురించి ఈరోజు ఒక చిన్న వీడియో చూపించబోతున్నాను. అండ్ దట్టు మీకు 1 సెకండ్, మెయిన్ ఈ బ్లడ్ ప్రెషర్ నుంచి మనం బయటికి రావాలంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి ఒక వీడియో చూపిస్తున్నాను. జస్ట్ వాచ్ దిస్ వీడియో. వన్ సెకండ్. ఇక్కడ ఒక డాక్టర్ చెప్తున్న మాటలు దయచేసి అందరూ కూడా క్లియర్ గా వినండి. అసలుకి ఎందుకు మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే దాని గురించి చాలా చక్కగా చెప్తున్నారు. జస్ట్ కూడా ఈ రోజుల్లో చాలా మంది బాధపడుతున్నారు సార్. బీపీ అనేది ఒక సైలెంట్ కిల్లర్గా, అంటే నరాలు పాడవడంలో కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి అని అంటారు. అంటే ఇప్పుడు చాలా మంది యూత్ కూడా అంటే యంగ్ ఏజ్లోనే బీపీకి సమస్యకు లోనవుతున్నారు. ఇది ఎందుకు అది జరుగుతుందంటారు సార్? ఎసెన్షియల్ అంటే 90% వారికి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. సో దానికి పర్టికులర్ కాజ్ ఉండదు, కానీ ఆ దృష్టిలో ఆ కాజ్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే వాళ్ళకి బీపీ వస్తుంది. ఏంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఉంటుంది, ఆ పాత్వే ద్వారా అన్ని రకాల ద్వారా సోడియం అండ్ వాటర్ రిటెన్షన్ ఉంటుంది. బ్లడ్ వెజల్స్ దగ్గరకు వచ్చేసి బీపీ పెరగడం అనేది జరుగుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం కంట్రోల్ చేసుకుంటే, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుకుంటే బీపీ కూడా కంట్రోల్ ఉంటుంది ఒకటి. అండ్ కొన్ని సెకండరీ కాజెస్ ఉంటాయి, అంటే కిడ్నీ డిసీజ్ వల్ల, హార్ట్ డిసీజ్ వల్ల, రకరకాల డిసీజ్ వల్ల కూడా బీపీ పెరుగుతుంది. అంటే బీపీ రావడానికి ఒక కారణం అంటూ ఏముండదు. అంటే మేజర్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని నాకు అనిపిస్తుంది, కానీ వేరే కాజెస్ ఉంటాయి. కిడ్నీ డిసీజ్ లో వస్తుంది, గుండె వల్ల రావచ్చు, తలకు సంబంధించిన. సో రకరకాల డిసీజ్ లో కూడా బీపీ పెరగవచ్చు, బట్ అది మినిమం తక్కువ ఉంటాయి అవి. మీ దగ్గరకు వచ్చే పేషెంట్ లో సార్ జనరల్ గా జెనెటిక్స్ వైజ్ గా ఎక్కువ వస్తుందా, లేకపోతే లైఫ్ స్టైల్ వల్లనే ఎక్కువ బీపీ ప్రాబ్లమ్? సార్ నాకు అడల్ట్ వారు వస్తారు కాబట్టి మోస్ట్లీ అది ఎక్వైర్డ్ ఉంటుంది. యంగ్ ఏజ్ లో వచ్చేవి అవి మోస్ట్లీ జెనెటిక్ ఉంటాయి. నా దగ్గర వచ్చే వాళ్ళు 40 years 30-40 ఆ ఏజ్ ఉంటాయి కాబట్టి జెనెటిక్ తక్కువ వస్తాయి సార్ నాకు బీపీ షుగర్ లేదు. అంటే బీపీ కూడా ఒక్కసారి వచ్చిందంటే లైఫ్ టైం మందులు వాడాల్సిందేనా సార్? అంటే ఎసెన్షియల్ హైపర్టెన్షన్ రివర్సల్ చేసుకుంటే డోస్ తగ్గొచ్చు. కొందరికి గోళీలు బంద్ అయిన కూడా నేను చూసాను, కానీ షుగర్ అంత మంచి రెస్పాన్స్ బీపీలో ఉండదు సార్, బికాస్ బీపీ ఇస్ మల్టీ ఫ్యాక్టోరియల్ నాకు అనిపిస్తుంది. సో కొందరు ఉన్నారు ఇట్లా రివర్సల్ అయింది, బట్ షుగర్ కున్నంత నేను చూడలేదు దీంట్లో. బీపీలో చాలా వరకు బీపీ గోళీ వేసుకోవాల్సి వస్తుంది చాలా మందికి. ఓకే, అంటే హైపర్ టెన్షన్ లో అంటే హై బీపీ డేంజరస్ సార్, లో బీపీ ఎక్కువ డేంజర్ అంటారు సార్? హై బీపీ ఈజ్ డేంజరస్ అండ్ లో బీపీ అంటే చాలా తక్కువ, బట్ హై బీపీ ఈజ్ వెరీ డేంజరస్ బికాజ్ హైపర్ టెన్సివ్
న్యూరోపతి, కార్డియోమయోపతి అన్ని జరుగుతాయి. ఎలా అయితే షుగర్ వల్ల బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతాయో బీపీ వల్ల కూడా బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతాయి. సో చాలా మంది సార్ ఒక అపోహ ఉంది, అంటే హై బీపీ ఉన్న వాళ్ళకు షుగర్ వాటర్ తాగించాలి, లో బీపీ వచ్చినప్పుడు కొంత సాల్ట్ వాటర్ తాగించాలని అపోహ ఉంటుంది. అలా చేయకూడదు, అలా చేస్తే నేను ఇక్కడ ఒక విషయం క్లియర్ గా మెన్షన్ చేస్తాను. సో జనరల్ గా లో బీపీ ఉన్నా హై బీపీ ఉన్నా ఏంటి, లో బీపీ ఏంటి, హై బీపీ ఏంటి, సో గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇంటేక్ తీసుకునేటప్పుడు ఒకవేళ చాలా మందికి జనరల్ గా హై బీపీ ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఆలోచించే విధానాలను బట్టి. సో గుర్తుపెట్టుకోండి, డాక్టర్స్ ఇచ్చిన మెడికేషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం మన ప్రొడక్ట్స్ ఏం వాడాలనేది దాని గురించి కూడా చక్కగా లాస్ట్ లో చెప్తాను మీకు క్లియర్ గా. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లియర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు దేన్నైనా నెగ్లెక్ట్ చేయొచ్చు, కానీ ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళు 1-2 రోజులు టాబ్లెట్లు వేసుకోకపోయినా పర్లేదు. బట్ ఒక్కసారి బీపీ అటాక్ అయినప్పుడు మీరు కనుక టాబ్లెట్ మిస్ చేస్తే సో ఇట్ లీడ్స్ టు డేంజరస్ పొజిషన్. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, బీపీ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీకు ఏదైతే టాబ్లెట్స్ ఇచ్చారో అవి వేసుకోండి. సో దాంతో పాటు ఏం చేయాలన్న విషయాల గురించి ఈరోజు చక్కగా మాట్లాడుకుందాం. సో బీపీ అనేది వన్ ఆఫ్ ద డేంజరస్ అని చెప్పచ్చు. ఎందుకు అంత డేంజర్ అంటే, మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ని డ్యామేజ్ చేసే గుణం ఉంటుంది. సో ఈవెన్ దాంట్లో ఉన్న డేంజరస్ ఫ్యాక్టర్స్, అంటే బీపీ వస్తే ఏం జరుగుతుంది అన్న విషయాల గురించి చక్కగా ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో జస్ట్ వాచ్ దిస్ వీడియో. సో క్లియర్ గా A to Z అసలు ఈరోజు బీపీ అంటే ఏంటనేది మనం తెలుసుకొని ఈరోజు బయటకు వెళ్దాం. సో దాని గురించి నివారణ కూడా మీకు అందరికీ కూడా క్లియర్ గా నేను చూపించబోతున్నాను. 1 సెకండ్. సో స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. ఎనీవన్? ఓకే. సో క్లియర్ గా వినండి, అసలు బీపీ అంటే ఏంటి అనే దాని గురించి ఒకసారి క్లియర్ గా. మన శరీరంలో హార్ట్ అనేది ఒక పంపు లాంటిది. మన బాడీలో సుమారుగా 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ 5 లీటర్ల రక్తం కంటిన్యూస్ గా మన బాడీలో తిరుగుతూ ఉంటుంది. అలా సాధారణ మానవుని గుండె ఒక రోజుకి సుమారుగా 1,00,000 సార్లు కొట్టుకుంటూ దాదాపు 7,500 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తూ మన బాడీ అంతటికి రక్తనాళాల ద్వారా రక్తాన్ని పంపిస్తుంది. ఒక్కొక్క చోటైతే ఈ రక్తనాళాలు మన వెంట్రుకల కన్నా సన్నంగా ఉంటాయి. మన బాడీలో ఉన్న అన్ని రక్తనాళాలను ఒకదానికొకటి కలుపుకుంటూ వెళ్తే అది సుమారుగా 96,500 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అంత పొడవైన బ్లడ్ వెజల్స్ మన 6 అడుగుల బాడీలో సరిపోయాయంటే మన హ్యూమన్ బాడీ ఎంత గొప్ప నిర్మాణమో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత కాంప్లికేటెడ్గా పనిచేసే మన బాడీని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఉన్న లైఫ్ స్టైల్ వలన మనంతటా మనమే కొన్ని వ్యాధులు కొని తెచ్చుకుంటున్నాం. అలాంటి వాటిలో బీపీ ఒకటి. ICMR రిపోర్ట్స్ ప్రకారం మన దేశంలో పెద్దవాళ్లలో ప్రతి 4 ఒకరు ఈ బీపీతో బాధపడుతున్నారు. ఈ రోజుల్లో వర్క్ ప్రెషర్, టెన్షన్ వలన యువకుల్లో కూడా ఈ బీపీ ఎక్కువగా వస్తుంది. అయితే అసలు ఈ బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి? ఈ బీపీ ఎందుకు పెరుగుతుంది? అసలు మన బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి? బ్లడ్ ప్రెషర్ అనేది మన బాడీ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది? మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీపీని చెక్ చేస్తారు కదా, ఆ మిషన్ ఎలా పనిచేస్తుంది, దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇలా బ్లడ్ ప్రెషర్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన హార్ట్ మన బాడీ అంతటికి బ్లడ్ ద్వారా ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ని పంపిస్తుంది. రక్తనాళాల ద్వారా ఎప్పుడైతే బ్లడ్ అనేది మన బాడీ ద్వారా ప్రవహిస్తుందో ఆ టైంలో అది బ్లడ్ వెజల్స్లోని వాల్స్ మీద ఫోర్స్ క్రియేట్ చేస్తుంది. దానిని బ్లడ్ ప్రెషర్ అని అంటారు. ఈ ఫోర్స్ అనేది ప్రతి హార్ట్ బీట్కి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్లో 2 రకాలుంటాయి. అందుకే బీపీని 2 నెంబర్లతో సూచిస్తారు. మన గుండె సంకోచించినప్పుడు లేదా కొట్టుకున్న సమయంలో బ్లడ్ రక్తనాళాల్లోకి పంపించబడుతుంది. ఆ సమయంలో కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. దీనిని సిస్టోలిక్ ప్రెషర్ అని అంటారు. నార్మల్గా మన సిస్టోలిక్ ప్రెషర్ 120 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ఉంటుంది. అలాగే గుండె 2 సార్లు కొట్టుకోవడానికి మధ్యలో, అంటే 2 బీట్స్ మధ్యలో మన హార్ట్ రిలాక్స్ అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. దానిని డయాస్టాలిక్ ప్రెషర్ అని అంటారు. ఇది నార్మల్గా 80 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ఉంటుంది. కాబట్టి ఈ 120/80ని నార్మల్ బ్లడ్ ప్రెషర్గా చెప్తారు. సో దీనిలో పై నెంబర్ సిస్టోలిక్ ప్రెషర్ని, క్రింద ఉన్న నెంబర్ డయాస్టాలిక్ ప్రెషర్ని సూచిస్తాయి. అయితే అందరికీ రోజంతా ఎగ్జాక్ట్గా 120/80 బ్లడ్ ప్రెషర్ ఉండాలని రూల్ ఏమీ లేదు. మనం రోజువారీ చేసే పనులను బట్టి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి చాలా యాక్టివ్గా ఉన్న టైంలో కానీ లేదా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్న టైంలో గుండె వేగంగా కొట్టుకుంటుంది అండ్ బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టెంపరీగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అలాగే రెస్ట్ తీసుకుంటున్న టైంలో లేదా రాత్రి సమయాలలో బీపీ తక్కువగా ఉంటుంది.
ఇలా ఈ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ రేంజ్ అనేది 90 to 120 వరకు, అలాగే డయాస్టోలిక్ ప్రెషర్ రేంజ్ అనేది 60 to 80 వరకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది నార్మల్ రేంజ్. కానీ ఎవరికైనా తరచుగా లేదా చాలా కాలం పాటు సిస్టోలిక్ ప్రెషర్ 140 కన్నా ఎక్కువగా లేదా డయాస్టాలిక్ ప్రెషర్ అనేది 90 కన్నా ఎక్కువగా ఉంటే దానిని హై బ్లడ్ ప్రెషర్ అని లేదా హైపర్ టెన్షన్ ఆర్ హై బీపీ అని అంటారు. అమెరికన్ గైడ్లైన్స్ ప్రకారం 130/80 కన్నా ఎక్కువగా ఉంటే దానిని హైపర్ టెన్షన్ గా చెప్తారు. అదే యూరోపియన్ గైడ్లైన్స్ ప్రకారం 140/90 కన్నా ఎక్కువగా ఉంటే దానిని హైపర్ టెన్షన్ అని చెప్తారు. హై బ్లడ్ ప్రెషర్ అంటే దాని అర్థం మన గుండె రక్తాన్ని బాడీ అంతా పంపడానికి ఎక్కువ కష్టపడుతుందని. కాబట్టి అటువంటప్పుడు మనం వెంటనే జాగ్రత్త పడాలి. అలాగే బ్లడ్ ప్రెషర్ లో సిస్టోలిక్ ప్రెషర్ 90 కన్నా తక్కువ, డయాస్టాలిక్ ప్రెషర్ 60 కన్నా తక్కువగా ఉంటే దానిని లో బ్లడ్ ప్రెషర్ లేదా హైపోటెన్షన్ అని అంటారు. ఈ హైపర్ టెన్షన్ లేదా హై బీపీ ఉంది అని నోటీస్ చేయడానికి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. బీపీ ఉన్న వాళ్ళలో సగం మందికి బీపీ ఉందని కూడా తెలియదు. ఇదే ఇక్కడ అసలైన ప్రాబ్లం. అందుకే బీపీని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. కానీ బీపీ ఉన్నప్పుడు దానిని గుర్తించి జాగ్రత్త పడకపోతే అది సీరియస్ మెడికల్ కండిషన్స్ కి దారితీస్తుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్ 2 రకాలు. నెంబర్ 1 ప్రైమరీ హైపర్ టెన్షన్ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. ఇది మన బాడీలో మరే ఇతర మెడికల్ కండిషన్స్ కి సంబంధం లేకుండా ఉంటుంది. వంశపారపర్యంగా కానీ, ఏజ్ పెరగడం వలన, మన డైట్ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ టైప్ హైపర్ టెన్షన్ వస్తుంది. ఆల్మోస్ట్ 90 to 95% మందికి ఉండేది ఈ ప్రైమరీ హైపర్ టెన్షనే. నెంబర్ 2 సెకండరీ హైపర్ టెన్షన్. మన బాడీలో ఉన్న ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్, మెడికల్ కండిషన్స్ వల్ల ఈ సెకండరీ హైపర్ టెన్షన్ వస్తుంది. అంటే ఒక పర్సన్ కి థైరాయిడ్, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉన్నా, లేదా స్లీప్ అప్నియా అంటే కొంతమందిలో నిద్రపోతున్న సమయంలో శ్వాస ఆగిపోతుంది, మళ్ళీ కొంతసేపటి తర్వాత స్టార్ట్ అవుతుంది. అటువంటి వారిలో ఈ టైప్ హైపర్ టెన్షన్ డెవలప్ అవడానికి అవకాశం ఉంది. 5 to 10% బీపీ కేసెస్ ఈ సెకండరీ హైపర్ టెన్షన్ కి చెందినవే. ఇప్పుడు మనం అసలు బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది, అది మన బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూద్దాం. మన బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు కూడా రబ్బర్ బ్యాండ్స్ లాగా ఎలాస్టిసిటీని కలిగి ఉంటాయి. ప్రతి హార్ట్ బీట్ కి మారుతూ ఉండే బ్లడ్ ప్రెషర్ కి తగ్గట్టుగా అవి కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ అంటే సంకోచం, వ్యాకోచం చెందుతూ ఉంటాయి. అయితే ఏజ్ పెరగడం, బాడీలో ఫ్యాట్ ఎక్కువగా ఉండడం, స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం, సరైన డైట్ తీసుకోకపోవడం, బాడీకి యాక్టివిటీ లేకపోవడం, ఈ కారణాల వల్ల మెల్లమెల్లగా రక్తనాళాల యొక్క ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. సో బ్లడ్ వెజల్స్ వాల్స్ కి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. దానివలన బ్లడ్ పంప్ అవుతున్నప్పుడు ప్రెషర్ పెరుగుతుంది. ఇదే బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణం అవుతుంది. ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల బ్లడ్ వెజల్స్ లోని లోపల గోడల మీద చిన్న చిన్న పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్లు ఏర్పడిన చోట ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీనిని ప్లాక్ అని అంటారు. ఇలా కొవ్వు పేరుకుపోవడం వల్ల ఆ రక్తనాళంలో రక్తం ప్రవహించే మార్గం అనేది మరింత చిన్నగా మారిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఒక్కొక్కసారి ఈ ప్లాక్ కూడా రప్చర్ అవ్వడం, డ్యామేజ్ అవడం జరుగుతుంది. అటువంటప్పుడు అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోయి పూర్తిగా రక్తనాళాన్ని మూసివేస్తుంది. దానితో బ్లడ్ ఫ్లో అవ్వదు. దీనివల్ల రక్తం చేరుకొని భాగాలు డ్యామేజ్ అయిపోతాయి, లేదా బ్లడ్ వెజల్స్ లో ప్రెషర్ పెరిగిపోయి రక్తనాళాలు పగిలిపోతాయి. ఈ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవడం అనేది బ్రెయిన్ లో జరిగితే స్ట్రోక్ రావడం, దీనినే బ్రెయిన్ అటాక్ అని కూడా అంటారు. హార్ట్ లో ఏర్పడితే హార్ట్ అటాక్. क्या आप हर वक्त थका थका महसूस करते हैं और मल्टी विटामिन्स और सप्लीमेंट्स के भरोसे रहते हैं? आपको అనేది బ్రెయిన్ లో జరిగితే స్ట్రోక్ రావడం, దీనినే బ్రెయిన్ అటాక్ అని కూడా అంటారు. హార్ట్ లో ఏర్పడితే హార్ట్ అటాక్ రావడం, కిడ్నీలో ఏర్పడితే కిడ్నీ ఫెయిల్యూర్స్ అవడం జరుగుతుంది. అందుకే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ సమస్యలు, కంటి చూపు కోల్పోవడం, ఓల్డ్ ఏజ్ లో మెమరీ లాస్ అవ్వడం వంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ పెరగడానికి మరొక ముఖ్య కారణం సాల్ట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం. సాల్ట్ ఎక్కువగా తీసుకుంటే మన బాడీ నీటిని ఎక్కువగా తీసుకుని ఆ వాటర్ ని నిల్వ చేసుకుంటుంది. ఇలా చేరిన ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ బ్లడ్ లో కలిసిపోతుంది. దీని వలన బ్లడ్ అనేది థిక్ గా అంటే చిక్కగా మారిపోయి బ్లడ్ విస్కాసిటీ పెరిగిపోతుంది. ఇలా చిక్కగా ఉండే బ్లడ్ ని పంప్ చేయడం గుండెకు కష్టంగా మారుతుంది. ఇది కూడా బ్లడ్ ప్రెషర్ పెరగడానికి మెయిన్ రీజన్. అయితే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక మిషన్ తో మన బీపీని చెక్ చేస్తారు కదా, అసలు ఆ మిషన్ ఎలా పనిచేస్తుందని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. బ్లడ్ ప్రెషర్ ని మెజర్ చేసే డివైస్ ని స్పిగ్మోమోనోమీటర్ అని అంటారు. సాధారణంగా బ్లడ్ ప్రెషర్ ని చేతి పైభాగంలో ఉండే బ్రేకియల్ ఆర్టరీ వద్ద తీసుకుంటారు. ఎందుకంటే గుండె నుండి రక్తం ఆర్టరీస్ కి అంటే ధమనుల ద్వారా బాడీ అంతటికి పంపిణీ చేయబడుతుంది. కాబట్టి ఈ ఆర్టరీస్ లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గుండెకు దగ్గరగా ఉన్న రక్తనాళాలలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా, అలాగే గుండెకు దూరంగా క్యాపిలరీస్ దగ్గరికి వెళ్లేసరికి బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది. సో ఈ బ్రేకియల్ ఆర్టరీ అనేది గుండెకు దగ్గరగా ఉంటుంది, మెజర్ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ భాగంలో బీపీని చెక్ చేస్తారు. ముందుగా ఒక ట్యూబ్ లాంటి దానిని మన చేతికి బిగిస్తారు. దానిని కఫ్ అని అంటారు. తర్వాత ఒక రబ్బర్ బాల్ లాంటి దానిని ప్రెస్ చేస్తూ ఈ ట్యూబ్ లోకి గాలిని పంపిస్తారు. దీనిని ఇన్ఫ్లేషన్ బల్బ్ అని కూడా అంటారు.
దీనిని ప్రెస్ చేస్తూ గాలిని పంపినప్పుడు మన చేతికి ఉన్న ట్యూబ్లో ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మెర్క్యూరీ మానోమీటర్ అనే డివైస్లో మెర్క్యూరీ లెవెల్ పెరుగుతుంది. ఆ తర్వాత మెల్లగా ఆ ఎయిర్ని రిలీజ్ చేస్తారు. అప్పుడు ఆ కఫ్లో ఉండే ఎయిర్ ప్రెషర్ మెల్లగా తగ్గుతూ మన బాడీలోని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్కి సమానంగా వచ్చినప్పుడు మెల్లగా మన హార్ట్ బీట్ వినిపిస్తుంది. దానిని స్టెథోస్కోప్తో వింటారు. ఏ పాయింట్ దగ్గర సౌండ్ స్టార్ట్ అయిందో అది సిస్టాలిక్ ప్రెషర్. అలాగే కఫ్లో ఉండే ఎయిర్ ప్రెషర్ డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్కి చేరుకున్న తర్వాత మెల్లగా హార్ట్ బీటింగ్ సౌండ్ ఆగిపోతుంది. అలా ఏ లెవెల్ దగ్గర సౌండ్ ఆగిందో అది డయాస్టాలిక్ ప్రెషర్. అలాగే మన హార్ట్ బీట్కి తగ్గట్టుగానే మెర్క్యూరీ లెవెల్ పైకి కిందకు ఊగుతూ స్లోగా దిగుతుంది. అలాగే దీనిలో ఎనరాయిడ్ స్పిగ్మోమోనోమీటర్ అనే మరొక టైప్ కూడా ఉంది. దీనికి ఒక డైల్ ఉంటుంది. ఇది కూడా సేమ్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. దీనిలో ఒక నీడిల్ ఉంటుంది. రబ్బర్ బల్బుని ప్రెస్ చేసినప్పుడు నీడిల్ పైకి వెళ్తుంది. తర్వాత ఎయిర్ని రిలీజ్ చేసినప్పుడు ఆ నీడిల్ మెల్లగా క్రిందకి దిగుతూ ఎక్కడైతే మన పల్స్ స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర నుండి కొంత షేక్ అవుతూ ఉంటుంది. ఏ పాయింట్ దగ్గర నీడిల్ షేక్ అవడం స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అనే దానిని బట్టి బీపీని మెజర్ చేస్తారు. ఇది ఎలా వర్క్ అవుతుందనేది ఈ వీడియోలో చూపిస్తున్న గ్రాఫ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు బీపీని మెజర్ చేయడానికి ఇంత కష్టపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్కే ఆటోమేటిక్ డిజిటల్ బ్లడ్ ప్రెషర్ మానిటర్స్ వచ్చేసాయి. దీనిలో డైరెక్ట్గా స్క్రీన్ మీద మన బీపీని చూపించేస్తుంది. వీటి ద్వారా ఎవరికి వారే ఇంట్లో ఉండి ఎప్పటికప్పుడు బీపీని చెక్ చేసుకోవచ్చు. ఆ మానిటర్స్కి సంబంధించి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. చివరగా చికిత్స కన్నా నివారణ మేలు అంటారు. ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత బాధపడడం కంటే రాకుండా జాగ్రత్త పడడం ఎంతో మేలు. కాబట్టి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. బీపీకి లైఫ్ స్టైల్తో చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆహారంలో సాల్ట్ని తగ్గించడం, సరిపడా నిద్రపోవడం, స్మోకింగ్ డ్రింకింగ్ చేయకపోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం ధ్యానం, ప్రాణాయామం చేయడం, రోజుకు 30 to 45 మినిట్స్ వాకింగ్ చేయడం, వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవడం, జంక్ ఫుడ్స్, ప్రాసెసింగ్ ఫుడ్స్ని తగ్గించి హెల్దీ ఫుడ్ తినడం, బాడీని యాక్టివ్గా ఉంచడం చేయాలి. వీటితో పాటు 20 సంవత్సరాల కన్నా పైబడిన వారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవడం మంచిది. 40 సంవత్సరాల తర్వాత నుండి, అలాగే ఒకవేళ మన ఫ్యామిలీలో ఎవరికైనా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నట్లయితే ఎవ్రీ ఇయర్ బ్లడ్ ప్రెషర్ని చెక్ చేయించుకోవాలి. ఒకవేళ హైపర్ టెన్షన్ వచ్చినంత మాత్రాన భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఈ పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే హెల్దీ బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేయవచ్చు. అలాగే రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. అలాగే అందరికీ హెల్ప్ అయ్యే వీడియో కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాగే మన ఛానల్లో డయాబెటీస్, హార్ట్ అటాక్, కిడ్నీ సో చూశారు కదా. సో యాక్చువల్గా విషయం ఏంటంటే హైపర్ టెన్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద డేంజరస్. ఎందుకు డేంజర్ అంటున్నానంటే ఒక్కసారి ఇది అటాక్ అయిందంటే సో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవెన్ నేను చాలా కేసెస్లో చూశాను. షుగర్కి ట్యాబ్లెట్ ఒక రోజు వేయకపోయినా, రెండో రోజు వేయకపోయినా, మూడో రోజు వేయకపోయినా ఏమవుదు, అంటే నాట్ దట్ మచ్ టూ బెడ్, అలా అని వేసుకోకుండా ఉండద్దు. బట్ బీపీకి మీరు ఒక్కరోజు ట్యాబ్లెట్ ఆపేసినా సరే చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ నేను చూశాను చాలా మంది కేసెస్లో. నేను ఒక చిన్న విషయం గురించి ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో రీసెంట్గా నిన్న రాత్రి నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఒక మేడంకి బీపీ ఎక్కువైపోయి, అంటే ఆమెకు తెలియలేదంట. సో బీపీ ఎక్కువైపోయి సో సడన్గా, అంటే దేని గురించో ఆలోచిస్తున్నారు, స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నారు. సో ఆ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆమెకి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. కళ్ళు తిరిగి కింద పడిపోగల పక్కింటి వాళ్ళు వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి టెస్ట్ చేపిస్తే బీపీ చాలా, అంటే 170 బీపీ ఉంది అని చెప్పారు. సో తర్వాత ఆమెకి మెయిన్ ఇక్కడ బ్యాక్ సైడ్ బ్రెయిన్ దగ్గర బాగా అంటే నొప్పి వచ్చేస్తుందంట. తర్వాత ఏం జరిగిందో తెలుసా, ఆమె ఫేస్ ఉబ్బడం స్టార్ట్ అయింది. అంటే ఆ బీపీ ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోద్దో ఫేస్ అంతా కూడా ఉబ్బిపోతుంది. అంటే ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి, ఎక్కువ దేని గురించి కూడా ఆలోచించమాకండి. సో కోట్లు సంపాదించినా మనం ఏం చేయలేం. ఆరోగ్యంగా ఉన్నంత వరకు కూడా చాలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అట్ ద సేమ్ టైం నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే మనం చేసే ప్రతి పనిలో కూడా మనం ఏం చేస్తున్నాం, మనం ఎంతవరకు చేయగలుగుతాం. సో గుర్తుపెట్టుకోండి, మేజర్గా ఈ హై బీపీ ఎవరికి వస్తుందంటే టార్గెట్స్ ఉన్న వాళ్ళకి. సో టార్గెట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నారు, మీకు టార్గెట్ ఇస్తారు, అది చేయనప్పుడు మీకు
టెన్షన్ పెరిగిపోద్ది. అంటే మీ గుండె కొట్టుకోవడం, ఎక్కువసేపు కొట్టుకోవడం స్టార్ట్ అయింది. సో గుర్తుపెట్టుకోండి, ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు, రిలీఫ్ గా ఉండండి. మీకు నచ్చితే చేయండి, ఏ పైన సరే. చాలా మంది అందుకనే ఈ రోజుల్లో ఆ టెన్షన్స్ తట్టుకోలేక కొంతమంది జాబులు రిజైన్ చేసి బయటకు వచ్చి చక్కగా ఏమంటారు టీ షాప్స్, ఫుడ్ షాప్స్ పెట్టుకుంటున్నారు. అంటే నేను అనేది ఏంటంటే తీసుకోవద్దు, చెయ్యొద్దు అన్నట్టు. మనం చేసే జాబ్ లో మనం ఖచ్చితంగా ఇలాంటి విషయాలకి దూరంగా ఉండాలి. మేడం మ్యూట్ ప్లీజ్. ఇలాంటి విషయాలకి దూరంగా ఉండాలి. ఎక్కువగా టెన్షన్స్ ఎవరో తీసుకోవద్దు దయచేసి. అలాగే ఈ రోజున మన కంపెనీలో మెయిన్ ఒక అసెట్ ఏంటంటే డైనస్ గ్లోబల్లో ఈ రోజున మనం జనరల్ గా లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలన్న విషయాల గురించి మాట్లాడాం. సో ఖచ్చితంగా ఈ ఉప్పు తీసుకోవడం తగ్గించాలి, హై బీపీ కంట్రోల్లో ఉండాలంటే. అలాగే మన లైఫ్ స్టైల్లో షుగర్ ఐటమ్స్ తగ్గించాలి, నీళ్లు ఎక్కువ తాగుతూ ఉండాలి. సో ప్రతిరోజు కూడా ఈ విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఈ రోజు ఈ రక్తపోటుకు కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే మీరు కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఎర్లీ మార్నింగ్. సో అలాగే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రతిరోజు మనం చెప్పే ప్రతి ఒక్క వ్యాధి గురించి కూడా లైఫ్ స్టైల్ చేంజెస్. ఒకవేళ మనకు అది వచ్చింది, బాధపడద్దు. మీ లైఫ్ స్టైల్ అంటే మీరు తింటున్న పద్ధతి, సో ఏం తినాలి ఏం తినకూడదు మనం తెలుసుకుంటే అది ఆటోమేటిక్గా కంట్రోల్ వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. అంటే ఎక్కువగా ప్రతి దాని గురించి కూడా బాధపడద్దు. సో ఏది జరగాలనుకుంటే అది జరిగిద్ది. సో మీరు హ్యాపీగా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు ఏదైనా చెయ్యాలనుకుంటున్నారు, చేయలేకపోయారు, సమయం ఆగిద్దా? సమయం ఆగదుగా. ఈ రోజు కాకపోతే రేపు చేసుకుంటాం, నో ప్రాబ్లం, ఏమైంది దాంట్లో. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఆలోచన పద్ధతి మార్చుకోండి. ఈవెన్ మన దాంట్లో అంటే ఇప్పుడు బయట చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. బిఫోర్ దట్ మన కంపెనీలో డైనస్ గ్లోబల్లో ఏం ప్రోడక్ట్ దీనికి బాగా పనిచేస్తుంది అంటే బీపీ ఉన్న వాళ్ళు ఏ ప్రోడక్ట్ వాడితే సెట్ అవుతుంది ఎవరికన్నా తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎనీవన్? మీరు మైక్ ఆన్ చేసుకొని చెప్పచ్చు. ఇప్పుడు చూసారు హై బీపీ వస్తే ఏం జరిగిద్ది అని. మన దాంట్లో ఏ ప్రోడక్ట్ వాడితే సెట్ అవుతుంది? ఎనీవన్ చెప్పచ్చు? ఏజ్ గార్డ్ అనుకుంటున్నా సార్. ఓకే, నేనైతే లిఫ్ట్ మ్యాక్స్ అనుకుంటాను సార్. ఓకే సార్ నాది కూడా భాషా గారిని, నేను ఏజ్ గార్డే సార్. ఏజ్ గార్డ్, ఓకే ఓకే చెప్పండి, పర్లేదు, మీకు తెలిసిన విషయాలు చెప్పండి. ఓకే రొజెంటా, ఓకే సూపర్. ఓకే రొజెంటా ఏజ్ గార్డ్, ఓకే సార్ మన దాంట్లో సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. మన దాంట్లో అన్ని ప్రొడక్ట్లు మోర్ దెన్ బీపీ షుగర్ కంట్రోల్ చేస్తుంటాయి సార్. ఈవెన్ మన ట్రిపుల్ రూట్ కాఫీ కూడా బీపీని కంట్రోల్ చేస్తుంటది. ఓకే మన దాంట్లో మోర్ దెన్ ఇది బేసిక్ సార్. ఇది ఫండమెంటల్ గా అన్నిటి మీద మనకి ఏంటంటే ఒక స్పెసిఫిక్ గా ఇది మన బాడీలో ఏ ప్రొడక్ట్ తీసుకున్నా కానీ స్టెబుల్ చేస్తుంది. బీపీ షుగర్ అనేది ఇది కంట్రోల్ చేస్తుంటది. ఓకే, సో మెయిన్ గా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ. బీపీ ఎక్కువైతే ఏ వ్యాధి తొందరగా వస్తుంది? అంటే బీపీ వచ్చింది అనుకోండి, బీపీ ఎక్కువైపోతే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? సార్ షుగర్ సార్ బీపీ ఎక్కువైతే బ్రెయిన్ స్ట్రోక్, బీపీ ఎక్కువైతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది సార్, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, తర్వాత డయాబెటిక్ కూడా తొందరగా వచ్చేస్తాయి. అవును సార్, నాది కూడా అదే అదే మాట. బీపీ ఎక్కువైతే హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, అలాగే కిడ్నీ ఫెయిల్ అవుతాయి, ఇట్లాంటివి ఉన్నాయి సార్. ఓకే, సో చూద్దాం. మన కంపెనీలో ఈరోజు హైపర్ టెన్షన్ తో బాధపడే వాళ్ళందరికీ ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఒక ప్రోడక్ట్ ఉంది. దాన్ని ఒక వీడియో రూపంలో మీకు చూపించబోతున్నాను. సో లెట్ us have this video. Living in a modern
world today, our body is constantly working in overdrive to keep up with the fast-paced environment. Lack of rest, sedentary lifestyle, and consuming an imbalanced diet have contributed to a rapid deterioration in body functions. As a result, it has accelerated our body aging process and making us all look older and frail. To add salt to the wound, the cost of maintaining and keeping our body young and healthy has skyrocketed in the past decades. Many have spent a fortune in search for a great product with high hope it will slow down the aging process, but failed. We can't help but ask ourselves, is there a product that is safe, efficacious, and cost-effective? Introducing Dynas Rosenta, the latest product of botanical innovation with effective formulations to reverse aging while enhance overall health and well-being. Dynas Rosenta is loaded with powerful anti-aging regimes, essential vitamins and minerals from 6 unique and advanced ingredients, which are Bulgarian rose placenta, NMN, nicotinamide mononucleotide, brown seaweed extract, bitter melon extract, lotus germ extract, and ashwagandha root extract. Dynas Rosenta is unique because the ultimate stem cell, phytoplacenta, derived from Bulgarian rose, is clinically proven to be as effective as the animal-derived placenta. The active ingredients of Dynas Rosenta are designed with nanomolecules. It can be absorbed easily and rapidly by the human body. The ingredients of the Dynas Rosenta are coated with innovative multi-layer coating to protect the active compounds from being oxidized. The superior coating can help to extend the storage lifetime, to prevent nutrient loss, and increase the retention time in the body. Dynas Rosenta are packed with high concentration of polyphenol, amino acids, protein, peptides, and vitamins to boost skin's natural collagen creation and boost cellular metabolism. All ingredients in Dynas Rosenta are plant-based, which makes it suitable for vegetarian consumers and no ethical issues. It is also processed by halal-certified manufacturer. Dynas Rosenta are packed in a small sachet, making it easy to carry wherever you go and can be consumed directly at any time in any place. Dynas Rosenta is also effective against conditions such as enhance immune system to fight against diseases and illness, eliminates the environmental polluted substances, heavy metal from the body, improve sleep quality, boost cellular metabolism, improve blood circulation, reduce risk of the metabolic disorder symptoms such as diabetes, repairs damaged DNA, sharpen your memory and cognitive functions, support joint and bone health, boost energy level. The ultimate solution has finally arrived. Dynas Rosenta is the answer to everlasting youthfulness and holistic bodily wellness. సో చూశారు కదా. సో ద సొల్యూషన్ ఏంటండి, ఎవరైనా చెప్పగలరు ఎప్పుడైనా? హైపర్ టెన్షన్ తో బాధపడే వాళ్ళకి మనం ఇవ్వాల్సిన ప్రోడక్ట్ ఏంటి? ఎనీవన్? ఎస్, రోసంటా. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా సరే ఒకవేళ సజెస్ట్ చేయాల్సిన ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ రోజంటా ఇవ్వాలి. సో రోజంటా ఇస్తే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈవెన్ హై బీపీ వచ్చిన వాళ్ళకి ఒకవేళ మెయిన్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. ఈవెన్ బ్రెయిన్ స్ట్రోక్ స్టార్టింగ్ లో కనుక మీరు రోజంటా కనుక ఇస్తే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరికన్నా పక్షవాతం వచ్చింది అని తెలిసిన వెంటనే మీరు కనుక వాళ్ళకి రోజంటా అందించగలిగితే వచ్చే లాభాలు ఏంటో ఒకసారి చూద్దాం. సో గుర్తుపెట్టుకోండి, హైపర్ టెన్షన్ ఒకవేళ వచ్చింది, వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, సో వాళ్ళు వెంటనే ఒకవేళ ఇలా చూడండి, వీడియో కనపడుతుంది అందరికీ కూడా. ఎనీవన్ రెస్పాండ్? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. సో ఇక్కడ చూడండి, ఒక పర్సన్ కి పక్షవాతం వచ్చింది, పెరాలసిస్ వచ్చిన వెంటనే గుర్తుపెట్టుకోండి, మీరు గనక లేట్ చేయకుండా రోజంటా ఇస్తే వాళ్ళ ఫ్యామిలీని మీరు కాపాడినట్టే. అంతకు మించి నేనేం చెప్పలేను కూడా. ఒకసారి చూద్దాం ఇతని పరిస్థితి ఏంటనేది. చూడండి, అతనికి పక్షవాతం వచ్చింది, వచ్చిన వెంటనే 3 శాచెట్స్ రోజంటా వాడాడు.
బెడ్ మీద ఉన్న పర్సన్ లెగిసాడండి. ఎంతకంటే అద్భుతం ఏముంటుంది చెప్పండి. ఒక ప్యాకెట్ 15 రోజులు రోజంతా వాడిన తర్వాత బెడ్ మీద ఉన్న పర్సన్ లెగిసి నడిచాడు. ఎంతకంటే అద్భుతం ఏమైనా ఉందా? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చూపించగలరు? సో అర్థమైందండి. రోజంతా ప్యాకెట్ ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకటి ఎప్పుడు కూడా పెట్టుకోండి. అది మీకు ఉపయోగపడచ్చు, మీ పక్కింటి వాళ్ళకి ఉపయోగపడచ్చు, మీకు తెలిసిన చుట్టాలకు ఉపయోగపడచ్చు. అంటే పక్షవాతం ఎప్పుడు ఎవరికి వస్తుంది ఎవరికి తెలియదండి, అది వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం రోజంటా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్, నెవర్ బిఫోర్ అండ్ నెవర్. సో మీరు ఎవరైతే హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రోజంటాని మినిమం 3 months to 6 months కంటిన్యూషన్ గా వాడండి. ఎన్ని నెలలు? 3 to 6 months. సో ఎవరు ఏం చెప్పినా సరే ఈ రోజు నుంచి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా రోజంటా అనే ప్రోడక్ట్ ని దగ్గర పెట్టుకోండి. సో స్టాక్ ఎక్కడ ఉందో అక్కడ అడిగి, ఖచ్చితంగా మీ సీనియర్స్ ని అడిగి మీరు ఖచ్చితంగా రోజంటా అని ఒక్క బాక్స్ అయినా మీ ఇంట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అది మీకోసమో లేకపోతే మీ చుట్టాల కోసమో ఎవరి కోసమైనా సరే. సో ఎవరికన్నా పక్షవాతం వచ్చిందని తెలిసిన వెంటనే లేట్ చేయకుండా వాళ్ళ నాలుగు కింద ఈ పౌడర్ పోయండి. సో ఖచ్చితంగా వాళ్ళకి మంచి మేలు చేసిన వాళ్ళు అవుతారు. సో ఈ సెషన్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే మీరు మైక్స్ ఆన్ చేసుకొని మాట్లాడొచ్చు. ఎనీవన్? సార్ గుడ్ మార్నింగ్. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ 1 second సార్ మాట్లాడొచ్చు. సార్ హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి ప్లీజ్. అంటే చాలా మంది మైక్స్ అన్మ్యూట్ చేస్తున్నారు. ఓకే, ఎస్ మాట్లాడండి. రెహమాన్ సార్ మాట్లాడండి. సార్ నేను నిన్న ఒక క్లయింట్ కలిసాను సార్. సార్ అదే వెరికోసెస్ కంప్లైంట్ ఉంది సార్ తనకి. ఓకే, ఏ ప్రోడక్ట్ మనం సజెస్ట్ చేయొచ్చు? వెరికోస్ వెయిన్స్ కి రోజంటా. ఓకే సార్, దాని కాంబినేషన్ నేను ఇవ్వచ్చా సార్? లేదంటే కాంబినేషన్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళు చక్కగా పెట్టుకుంటానంటే ఏజ్ గార్డ్ కూడా ప్రిఫర్ చేయండి. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో అలాగే ఈ సెషన్ లో మీకు ఏదైనా అర్థమైందంటే మీరు సింబల్స్ రూపంలో తెలియజేయచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. మీరు ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు రకరకాల వాళ్ళు ఎదురవుతూ ఉంటారు. ఎస్ మాట్లాడండి. సార్ రాజు గారు మాట్లాడండి. ప్రసాద్ సార్ మీరు మాట్లాడండి. సూపర్ సార్. హలో లీడర్స్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. హలో మాట్లాడండి. మీకు morning, సిగ్నల్ sir. బ్రేక్ అవుతుంది, వీడియో ఆఫ్ చేసుకుంది. మాట్లాడండి. ఓకే. హలో సార్, మాట్లాడండి, వినపడుతుంది. సూపర్ మెసేజ్ సార్. ఎస్ సార్. నవీన్ సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి, బట్ మనకి ఎస్ టైం లేదు కాబట్టి కొన్ని విషయాలే మాట్లాడుతున్నాం. సో మిగతా విషయాలు మనం ఆఫ్లైన్ లో మాట్లాడుకుందాం. ఎస్ సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ జ్యోత్స్న మేడం మీరు మాట్లాడొచ్చు. మీరు కొంచెం హ్యాండ్ రేస్ చేయండి ఎవరైనా మాట్లాడాలనుకుంటే. ఎస్ జ్యోత్స్న మేడం మీరు మాట్లాడొచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు అడగచ్చు, లేదు మీకు ఏదైనా అర్థమైనా మీరు ఆ విషయాలైనా చెప్పచ్చు. ఎస్ జ్యోత్స్న మేడం. ఓకే, ఎంఎస్ఆర్ గారు మీరు మాట్లాడొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రొసెంటా అనేది మనందరికి ఒక, అంటే మన ఫ్యామిలీస్ అందరికి ఒక మంచి, అంటే ఎనీ టైం ఎనీవేర్ మనకి ఒక మన ఇంట్లోనే మనకి ఆల్టర్నేట్ గా ఒక మంచి
రొసెంటా ప్రొడక్ట్ మనకు అందుబాటులో ఉండటం వల్ల ఏ టైంలో అయినా కానీ మనకు భయం అనేది ఉండదు ఇంకా. ఎందుకంటే ప్రతిసారి మనం టెన్షన్ పడి ఎక్కడో హాస్పిటల్కి వెళ్ళాలి ఇలా అని ఒక్కొక్కసారి ఏంటంటే అనవసరంగా ఈ రొసెంటా కొంచెం మనం సాధ్యమైనంత వరకు వాడటానికి అందరం ప్రయత్నం చేయాలి. ఇది ఖర్చుగా అనుకోకూడదు. రొసెంటా మనకి మన బాడీలో ప్రతి ఆర్గాన్ మీద సెల్ రిపేర్ చేస్తుంటది కాబట్టి సో రొసెంటా ఈజ్ ప్రతి ఇంట్లో ఉండాలి. సో దీని యొక్క ప్రాముఖ్యత గురించి మనకి ఈరోజు బాగా చెప్పారు. బీపీ గురించి కూడా చాలా మనకి కొత్త విషయాలు చెప్పారు కాబట్టి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంఎస్ఆర్ గారు. సో అలాగే రాజు గారు, జగదీష్ సార్ మాట్లాడచ్చు. జగదీష్ సార్ మాట్లాడచ్చు. ఇంకొకటి, మీకు ఏదన్నా మంచి ఇన్ఫర్మేషన్ తెలిసినా మీరు కూడా చెప్పచ్చు. ఎనీబడి సార్, మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి ప్లీజ్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. రామకృష్ణ గారు. సార్ ఇప్పుడు బీపీ గురించి ఈరోజు చాలా మంచి సబ్జెక్ట్ అనేది చెప్పారు. చాలా కొత్త విషయాలు కూడా ఈరోజు తెలుసుకున్నాము. అంటే బీపీ అంటే ఏదో ఇట్లాగా లో బీపీ అయితే కళ్ళు తిరుగుతాయి, హై బీపీ అయితే ఇట్లాగా టెన్షన్స్ ఎక్కువ అవుతాయి, ఇలాంటి విషయాలు తెలుసు. కానీ సో దీనివల్ల ఇన్ని రకాల కాంప్లికేషన్స్ ఉన్నాయని, ఇంత ప్రాబ్లం ఉందని చెప్పి ఈరోజు ప్రతిదీ కూడా చాలా ఎక్సలెంట్ గా వీడియో రూపంలో చూపించి కూడా మంచి సబ్జెక్ట్ అనేది అందించారు. ఇంకొకటి, ఈ బ్లడ్ ప్రెషర్ ని ఈ మనకి బీపీ చెక్ చేసేప్పుడు మిషన్ పెట్టి చెక్ చేస్తుంటారు కదా, అది అర్థమయ్యేది కాదు. ఇది ఎలా తెలుస్తుందా ఏంటో అనుకునేవాడిని. కానీ ఈ రోజు అది కూడా చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. సో మంచి విషయాలు ఈ రక్తపోటు గురించి అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ యొక్క రొసెంటా అనేది ఈ బీపీ పేషెంట్లకి ఎంత మంచిగా ఉపయోగపడుతుంది అనేది కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామకృష్ణ గారు. హలో సార్ మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జగదీష్ గారు, మాట్లాడండి. సార్ రొసెంటా ఒక ప్యాకెట్ ఇవ్వాలా, ఒక పూట ఇవ్వాలా, 2 పూటలు ఇవ్వాలి సార్? అది చాయిస్ తీసుకోవచ్చు. అంటే ఒకవేళ పక్షవాతం వస్తే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి కూడా ఇవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ద చాయిస్. ఓకే థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా అద్భుతంగా ఉన్నాను సార్. స్టేషన్ బీపీ, హార్ట్ అటాక్, వెరికోస్ అన్ని బాగా చెప్పారు సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. సో అలాగే అమిత్ భాష ఆర్ఎంపీ గారు మాట్లాడచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మనకు తెలిసిన ఒకరికి ఒక 1 month బ్యాక్ యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ అయ్యి కళ్ళలో అది మిరర్స్ పీసెస్ ఉంటాయి కదా, అవి గుచ్చుకొని అయ్యంతా డ్యామేజ్ అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు మనకేం కనపడట్లేదు. మన తరపున ఏమైనా సజెస్ట్ చేయొచ్చా అని డౌట్ తో కాల్ చేశాను. మీరు రోజంటా సజెస్ట్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ రోజంటాతో పాటు వాడితే ఏజ్ గార్డ్ కూడా వాడచ్చు. ఈవెన్ రోజంటాని ఇంటేక్ తీసుకోమని చెప్పండి. ఇంటేక్ అంటే 4 కింద పోసుకోవాలి, అదొకటి. ఒకవేళ పైన ఏదన్నా డ్యామేజ్ జరిగితే గుర్తుపెట్టుకోండి, నేను కనబడుతున్నాను కదా వీడియోలో, ఒకవేళ కంటి పొరల దగ్గర కానీ పైన కానీ ఎక్కడన్నా స్కిన్ డ్యామేజ్ జరిగితే దాన్ని కొంచెం వాటర్ లో వేసి ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో అక్కడ రాయమని చెప్పండి. అది ప్రస్తుతానికి అయితే అక్కడ ఏమీ లేదు సార్. లోపల ఇన్నర్ లో నర్వ్స్ దెబ్బతిన్నాయి అన్నారు. ఇన్నర్ లో అయితే మీరు ఖచ్చితంగా హ్యాపీగా రోజంటా ఇంటేక్ తీసుకోమని చెప్పండి 4 కింద. ఓకే సార్. థ్యాంక్ యూ. రోజంటాతో పాటు ఏజ్ గార్డ్ కాంబినేషన్ ఇవ్వండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. యా ఓకే సార్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మన శరీరంలో 96 కిలోమీటర్లు రక్త ప్రసరణ జరుగుతుందంటే మన శరీరం ఎంత ముఖ్యమైనదో ఈరోజు నాకు తెలిసి వచ్చింది సార్. మనము తీసుకునే ఆహారం, ఉప్పు ఇటువంటివి తీసుకోవడం వల్ల, ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు బీపీ రావడం, ఆ బీపీ అనేది బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోకు ఇట్లాంటి వల్ల వస్తాయని బాగా తెలుసుకుంటున్నాం సార్. ఇవి కూడా మేము తీసుకొని పోయి అక్కడ మేము పోయిన ప్లాన్లు చెప్పే కాడ ఖచ్చితంగా ఈ విషయాలు తెలియజేయడానికి మాకు మంచి అవకాశం కల్పించినారు సార్. ఎంతమంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మంచాల మీద పడిన సమస్యలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి హార్ట్ అటాక్ అని, తర్వాత వచ్చేసి పెరల్స్ అని
చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. మీరు చెప్పిన విధంగా రోజంతా ఇస్తే వాళ్ళకు బాగైతుంది అనేది తెలిసింది సార్. ఖచ్చితంగా మేము ఈ పని చేయగలుగుతాం సార్. ఓకే సార్, నవీన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే శ్రీనివాస్ గారు మాట్లాడొచ్చు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు. ఈరోజు చాలా బాగా చెప్పారు. అంటే ప్రతి ఒక్కరికి, ఎందుకంటే బీపీ అనేది ఒక 30 సంవత్సరాల నుంచి యాడ్ అయిపోతుందండి. వాళ్ళ జీవనశైలి ఎలా మార్చుకోవాలి, మనం ఎలాగా ఉండాలి. ఎందుకంటే మన మెయిన్ డైనోస్ గ్లోబల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి జబ్బు మీద అవగాహన తెలిసి ఉండాలండి. డయాబెటిక్ వచ్చిందంటే మేము ఏదో ఈ మన గ్యాస్ గార్డ్ కానీ రొసంటా కానీ ఇచ్చేయడం కాదు. ఇందులో ఏమున్నాయి, తర్వాత వస్తే ఏం చెయ్యాలి అన్ని అవగాహనతో చెప్తే వీళ్ళకి కొంచెం మెడికల్గా కూడా అన్నీ తెలుసు. మీరు చెప్పి అన్నీ కూడా మేము ఎన్ని నేర్చుకుంటున్నాం సార్. చాలా ఎక్సలెంట్గా చెప్తున్నారు. ప్రతిదీ చెప్పింది మేము విని రాసుకుని తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా మేము ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు చెప్పడానికి ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి మీకు చెప్పడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అలాగే అబ్దుల్ రెహమాన్ సార్ మాట్లాడొచ్చు. సార్, బీపీ ఎందుకు వస్తుందనే దాని గురించి నేను కొద్దిగా రీసెర్చ్ లో చూసాను సార్. ఇది ఓవర్ థింకింగ్ కూడా ఒక మేజర్ పార్ట్ ఆఫ్ దీని అవుతుంది సార్. ఓవర్ థింకింగ్, ప్రతిదానికి ఎక్కువగా ఆలోచించడం, ప్రతిదానికి జూమ్ చేసి దాని గురించి ఎక్కువగా టెన్షన్ పడటం వల్ల కూడా బీపీ అటాక్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఒక ఆర్టికల్ లో చూసాను సార్. అది ప్రతిదానికి కంగారు పడిపోవడం. నేను ఈరోజు ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పింది అదే. ఓవర్ థింకింగ్ చెయ్యొద్దు, ఎక్కువ ఆలోచించద్దు. మనకు ఉన్న దాంట్లో మనం చక్కగా బతకడం నేర్చుకోవాలి. ఈ విషయం స్టార్టింగ్ నుంచి నేను చెప్తూ వస్తున్నాను. సో హై బీపీ వచ్చిందంటే మెయిన్ మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ రెహమాన్ సార్. ఎస్. సో అలాగే M2 సార్, M2 అని పేరు పెట్టుకున్నారు, మాట్లాడచ్చు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎక్సలెంట్ సార్. నిన్న ఈ రోజు కూడా బ్యూటిఫుల్ సజెషన్ చెప్పారు. ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు రోజంతా లోకి హైకి కూడా వాడచ్చు కదండి? 100% చక్కగా పనిచేస్తుంది. దెన్ స్ట్రెస్ గురించి ఒక చిన్న విషయం చెప్పారు. మనం దాంట్లో ప్రొడక్ట్ లో స్లీప్ కి సంథింగ్ కొలజన్ ఏదో ఉంది కదా సార్? అవును సార్, అవును సార్. అది కూడా మనం సజెస్ట్ చేయొచ్చండి? సజెస్ట్ చేయొచ్చు సార్. ఏదన్నా ఒక ప్రోడక్ట్ సజెస్ట్ చేయండి. ఒకవేళ ఇంకా ఎక్కువగా ఉంటే 2 ప్రోడక్ట్లు ఇవ్వండి, అంతకు మించి ఎక్కువ ఇవ్వద్దు ఎవరికి కూడా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకొక చిన్న డౌట్ సార్, ఇప్పుడు మార్కెట్ లో లో సోడియం సాల్ట్ అని అమ్ముతున్నారు కదా సార్, 30% లెస్ అని. అది ఏమన్నా పర్వాలేదంటారా? సార్ నేను ఒక చిన్న మాట చెప్తాను సార్. అంటే నా ఎక్స్పీరియన్స్ లో నేను తెలుసుకున్న విషయం చెప్తా. ఒకవేళ మీరు ఎవరన్నా వాడాలనుకుంటే గళ్ళుప్పు వాడండి. గళ్ళు ఉప్పు, సముద్రపు గళ్ళుప్పు వాడండి. దాన్ని దంచి బాటిల్లో పెట్టుకొని వాడండి. నార్మల్ ఉప్పు అసలు ఎవరు కూడా వాడద్దు, దయచేసి ఎవరు కూడా నార్మల్ ఉప్పు వాడద్దు. ఆ ఉప్పు వాడుతున్నారంటే మీ ఫ్యామిలీని మీరే చెడగొట్టిన వాళ్ళు అవుతారు, గుర్తుపెట్టుకోండి. అదే అంటే రీసెంట్లీ నాకు ఇప్పుడు మీరు సెషన్ వింటుంటేనే ఈ లో సోడియం సాల్ట్ గురించి ఒక ఆయన కాల్ చేస్తే నేను మీకు డౌట్ వచ్చి మిమ్మల్ని అడిగాను సార్. సార్ ఏ ఉప్పులైనా సరే గుర్తుపెట్టుకోండి, పింక్ సాల్ట్ ఏదైనా సరే నార్మలే సార్. దయచేసి గళ్ళుప్పు వాడండి. మీకు ఒకవేళ ఎక్కువ వాడాలనుకుంటే మీ కూరల్లో అయినా ఖచ్చితంగా వాడితే చాలా మంచి రిజల్ట్ ఉంది. ఎస్, కవిత మేడం మాట్లాడొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. ఇది యాక్చువల్లీ వచ్చేసి మా కొలీగ్కి షుగర్ బీపీ ఉంది సార్. దాంతో పాటు ఆయన చేతులు షివరింగ్ అయిపోతాయి సార్. ఓకే, అది దానికి ఏది వాడితే బెటర్ సార్? సార్ రోజంటా ప్లస్ ఏస్ గార్డ్ కాంబినేషన్ ఇవ్వండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే సార్. అంటే చేతులు మామూలుగా ఏదన్నా పెన్ పట్టుకున్నా కానీ, మామూలుగా ఏదైనా చేయి మామూలుగా పైన ఇట్లా ఓపెన్ చేసి పెట్టినా కానీ అది B12 అంటే B12 డెఫిషియన్సీ వల్ల వస్తుంది సార్. అది నర్వస్ వీక్నెస్ వస్తుంది. సో కుదిరితే యాక్చువల్ గా విషయం ఏంటంటే జనరల్ గా నర్వస్ వీక్నెస్ వచ్చిన వాళ్ళకి త్రిబుల్ రూట్ కాఫీ కూడా ఇవ్వచ్చు. బట్ త్రిబుల్ రూట్ కాఫీ ఎప్పుడైనా వారానికి ఒక కాఫీ మాత్రమే తాగాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. అండ్ మీరు చక్కగా రోజంటా ఏస్ గార్డ్ కాంబినేషన్ ఇవ్వండి, మంచి రిజల్ట్ వస్తుంది. మినిమం 3 to 6 months అతను కంటిన్యూషన్ గా వాడాలి, మధ్యలో వాడేసి ఆపేయడం అలా చేయొద్దు. సో డబ్బుల గురించి ఆలోచించకుండా వాళ్ళకి సజెస్ట్ చేయండి.
ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. సార్ సో గుడ్ మార్నింగ్ నవీన్ గారు. గుడ్ మార్నింగ్ సార్, నాంచారయ్య గారు చెప్పండి. సార్ ఇప్పుడు మన 2 ప్రోడక్ట్లు మనం వాడొచ్చు అంటున్నాం కదా, అది ఎట్ ఏ టైం వాడుకోవచ్చు అండి ఒకేసారి? ఎట్ టైం కాదు సార్, రోజంతా సార్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. ఓకే ఓకే ఏజ్ గడ్డు మధ్యాహ్నం పూట తీసుకుంటే మంచిది. అంటే టైమ్స్ డిఫరెంట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే 2 స్టెమ్ సెల్ బేస్డే, అందుకని. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ రాజు గారు. ఇప్పుడు రాజు గారు పాపం ఆయన తెలియక మైక్ అన్మ్యూట్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు చక్కటి విషయాలు నేర్చుకున్నాం. యాక్చువల్గా నేను యోగాతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది, అందువల్ల నేను ఆ లింక్ గ్రూప్ లో షేర్ చేస్తాను. సో బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి యోగా చేయాలన్న విషయం గురించి కూడా ఒక వీడియో ఉంది. సో ఈ రోజు సెషన్ అంతా కూడా నేను వీడియోలు అన్ని కూడా గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, మీ సీనియర్స్ మీకు పంపిస్తారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎస్ కవిత మేడం సార్ అన్మ్యూట్ చేశారు. సార్ హలో సార్ చెప్పండి. ఇది ఏ టైంలో వాడాలి సార్ మామూలుగా? రోజంతా ఎర్లీ మార్నింగ్ లెగిసిన వెంటనే బ్రష్ చేసుకోక ముందే 4 కింద పోసుకోవాలి సార్. ఓకే సార్. ఏజ్ గార్డ్ మధ్యాహ్నం పూట వాడాలి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వాటర్ లో 150 ml వాటర్ లో ఆ ప్యాకెట్ కలుపుకొని తాగాలి. ఓకే సార్, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే త్రిబుల్ రూట్ కాఫీ నైట్ భోజనం తర్వాత జస్ట్ 8 o'clock భోజనం చేస్తే హాట్ వాటర్ లో ఒక 100 ml వాటర్ లో ప్యాకెట్ కలుపుకొని తాగడమే. సో త్రిబుల్ రూట్ కాఫీ అనేది రెగ్యులర్ గా తీసుకోకూడదు సార్, వారానికి ఒక కాఫీ తాగితే సరిపోతుంది, దట్స్ ఇట్. ఓకే సార్, అది నైట్ పూట సార్? అది నైట్ త్రిబుల్ రూట్ కాఫీ అనేది వారానికి ఒక్కసారి చాలు, ఒక కాఫీ. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి సార్? నర్వస్ వీక్నెస్ తగ్గుతుంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతుంది, స్పర్మ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, అన్నిటికీ పనిచేస్తుంది, మగవాళ్ళకి సంబంధించి అన్నిటికీ పనిచేస్తుంది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ సెషన్ క్లోజ్ చేసే ముందు ఐఎమ్ ఇన్వైటింగ్ వెంకట్ సార్ టు స్పీక్ సమ్ వర్డ్స్. సో దీని గురించి ఈ రోజు హైపర్ టెన్షన్ గురించి సో మన మధ్యలో వెంకట్ గారు ఉన్నారు. ఇఫ్ ఎనీ పాసిబిలిటీ వెంకట్ సార్ మీరు మాట్లాడొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏంటంటే మనం ఉన్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈ మెడికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి కూడా. ఈ నాలెడ్జ్ అనేది ఏంటంటే ఎవరైనా సరే అడిగినప్పుడు మీకు కొన్ని క్వశ్చన్లు అడిగినప్పుడు మనం ఏంటంటే ఆన్సర్లు చెప్పే విధంగా తయారవ్వాలి. ఫస్ట్ ఆ ఆన్సర్లు చెప్పడానికి ఏంటంటే ఈ నాలెడ్జ్ నేర్చుకోవడానికి ప్రతిదీ కూడా మనం మెడిసిన్ గురించి మెడికల్ నాలెడ్జ్ గురించి ఓవర్ నైట్ లోనో లేకుంటే మొత్తం అంతా బైహార్ట్ చేసేసి నాలెడ్జ్ని ముక్కును పట్టుకుని వెళ్ళి చెప్పగలగడం అనేది కూడా కష్టం. అయితే ఏంటంటే మనకున్నటువంటి నాలెడ్జ్ని సింపుల్ వేలో చెప్పే విధంగా ఎంతో కొంత మనం గనక ప్రాక్టీస్ చేయగలిగితే, ఆ నాలెడ్జ్ని షేర్ చేయగలిగితే మన యొక్క సక్సెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనకి నవీన్ సార్ చెప్పినటువంటి టాపిక్ మొత్తాన్ని సింప్లిఫై చేసుకోవాలి అనుకోండి. ఇదే హైపర్ టెన్షన్ గురించి మనం మాట్లాడాలి, ఇదే హైపర్ టెన్షన్ గురించి మనం నేర్చుకోవాలి అనుకుంటే అసలు హైపర్ టెన్షన్ అనేది ఏంటి అనేది ఎందుకు వస్తుంది అనేది క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని జనరల్ నాలెడ్జ్ లో జనరల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే ఇప్పుడు హైపర్ టెన్షన్ అనేది ఎందుకు వస్తుంది అంటే సోడా వల్ల వస్తుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి సోడా వలన మనకి జనరల్ హైపర్ టెన్షన్ రావడం ఏంటి, ఆ సోడాకి హైపర్ టెన్షన్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని మనం గనక గమనిస్తే సింపుల్ గా లాజిక్ ఏంటంటే సోడా అనే వర్డ్ గనక మనం ఇంగ్లీష్ లో రాస్తే SODA అని వస్తుంది. సోడా అంటే S స్టాండ్స్ ఫర్ స్ట్రెస్, స్మోకింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఏదైనా పెట్టుకోవచ్చు ఒక వర్డ్ మన ఇష్టం. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, ఉదయం పూట మనం టిఫిన్ చేసి మధ్యాహ్నం పూట భోజనం చేసి నైట్ భోజనం చేసి ప్రశాంతంగా ఎర్లీ టైంలో పడుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ ఉండేదాన్ని నార్మల్ లైఫ్ స్టైల్ అంటాం. ఫుడ్ కోర్ట్స్ వచ్చిన తర్వాత 12 గంటలకి 1 గంటకి బిర్యానీలు తింటున్నాం, ఇది సెడెంటరీ లైఫ్ స్టైల్ కింద వస్తుంది. స్మోకింగ్ చేయడం అనేది సెడెంటరీ లైఫ్ స్టైల్ కింద వస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం అనేది సెడెంటరీ లైఫ్ స్టైల్కి వస్తుంది. నార్మల్ గా ఉన్నటువంటి పర్సన్ అడిషనల్ గా అన్నెసరీ హ్యాబిట్స్ ఏదైతే చేసుకుంటూ ఉన్నారో ఆ హ్యాబిట్స్ ని యాడ్ చేసుకుంటూ వచ్చేదాన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. ఉదాహరణకి 7 గంటలకి 8 గంటలకి ప్రశాంతంగా కరెంట్ లేని రోజుల్లోనూ పాత రోజుల్లోనూ తినేసి పడుకునే వాళ్ళు ఈ రోజు 1 గంట అయినా 2 అయినా తెల్లవారుజామున 2 అయినా 3 అయినా ఆ మొబైల్ చూసుకుంటూ ఉంటున్నారు. అంటే ఆ నిద్ర లేమి వలన కూడా మనం దాన్ని
సెడెంటరీ లైఫ్ స్టైల్ కింద తీసుకోవచ్చు. ఇలా సోడా అనే ఒక పదాన్ని గుర్తుపెట్టుకుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది వస్తుంది. ఓ స్టాండ్స్ ఫర్ ఒబిసిటీ, అంటే మన యొక్క బాడీ అనేది పెరిగిపోవటం. ఆ ఒబిసిటీ అనేది రకరకాల కారణాలతో వస్తుంది. ఈవెన్ ఓరల్ కాంట్రాసెప్టివ్స్ వేసుకున్నా వస్తుంది, లేకుంటే మనకి థైరాయిడ్ ఇష్యూస్ వల్ల వస్తుంది. అలా ఒబిసిటీ ఉన్నటువంటి పర్సన్స్ లో ఈ హైపర్ టెన్షన్ అనేది త్వరగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ డి స్టాండ్స్ ఫర్ డైట్. మన డైట్ కంట్రోల్ అనేది ఉంచుకోవాలి. హై సోడియం తీసుకోవడం వల్ల, సార్ ఆల్రెడీ చెప్పారు మనకి, కొలెస్ట్రాల్ తీసుకోవడం వల్ల, ఈ కొలెస్ట్రాల్ ఫుడ్స్ అంటే అథెరోస్క్లెరోసిస్ ఫ్లాక్స్ అనేది ఏర్పడడం వల్ల మనకి హైపర్ టెన్షన్ ఏర్పడుద్ది. అదేవిధంగా ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ అనేది పెరుగుతూ ఉండగా కూడా మనకి హైపర్ టెన్షన్ రావడానికి ఉంటుంది. అంటే నార్మల్ వేలో ఒక మనిషి సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది సెకండరీ. మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ని మనం ఎదుటి వ్యక్తులకి చెప్పగలిగేలాగా, ఎందుకు ఈ యొక్క రొజెంటా వాడాలి, ఎందుకు హైపర్ టెన్షన్ వస్తుంది, హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు ఈ రొజెంటా ఏం చేస్తుంది అంటే మన యొక్క నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడానికి, సింప్లిఫై చేసుకునే విధంగా చేసుకోవచ్చు. ఇది మన నవీన్ సార్ చెప్పిన దానికి ఒక చిన్న కంక్లూజన్ లాగా చెప్పాలనుకున్నాను. తర్వాత ఏంటంటే ఇదే హైపర్ టెన్షన్ ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సింపుల్ వేలో, అంటే సోడా అనగానే సోడా చూసినప్పుడల్లా మనకి హైపర్ టెన్షన్ గురించి గుర్తు రావాలి. హైపర్ టెన్షన్ గురించి గుర్తొచ్చిన ప్రతిసారి రొజెంటా గుర్తు రావాలి. సో ఆ విధంగా ఇంకా ఇది డెప్త్ గా మనం వేరే క్లాస్ లో మనం నేర్చుకుందాము. జస్ట్ ఒక 5 to 10 minutes, ఒక 5 minutes లో సింప్లిఫై చేయడానికి చెప్తూ ఉన్నాను. అదే హైపర్ టెన్షన్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? డ్రెస్ వేసుకోవాలి. అంటే మనం రోజు ఎవరు డ్రెస్లు వేసుకోవట్లేదా? వేసుకుంటున్నాం. కానీ ఇక్కడ డ్రెస్ అనే దానికి అక్రోనియం కింద తీసుకుంటే ఆ హైపర్ టెన్షన్ కంట్రోల్లోకి వస్తుంది. ఇక్కడ డ్రెస్ అంటే ఏంటి? DRESS అనే ఒక పదాన్ని కనుక మనం తీసుకుంటే, డి స్టాండ్స్ ఫర్ డైట్, అంటే లో సోడియం తీసుకోమని, తర్వాత లో క్యాలరీస్ తీసుకోమని, లో కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోమని చెప్పి డైట్ ని కంట్రోల్లో ఉంచుకోండి అని చెప్తాం జనరల్ గా. ఆర్ స్టాండ్స్ ఫర్ రెడ్యూస్ ఆల్కహాల్ అండ్ కెఫిన్. ఆ కెఫిన్ ఉన్నటువంటి పదార్థాలు, ఆల్కహాల్ ఉన్నటువంటి దాన్ని కొంచెం రెడ్యూస్ చేయమని చెప్తాం. ఈ స్టాండ్స్ ఫర్ ఎక్సర్సైజ్, అంటే మన వాకింగ్ కావచ్చు, ఎక్సర్సైజ్లు, మన ఏమైతే బాడీకి శ్రమ ఇచ్చే పనులు ఏం చేస్తాం, ఆ ఎక్సర్సైజ్లు ఏదైనా చేసుకోవచ్చు. ఎస్ స్టాండ్స్ ఫర్ స్టాప్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. తర్వాత లాస్ట్ ఎస్ స్టాండ్ ఫర్ స్ట్రెస్ రిడక్షన్. స్ట్రెస్ ని తగ్గించుకోండి. ప్రతిదీ నవీన్ సార్ చెప్పిందే, దాంట్లో నేను అడిషనల్ గా చెప్పింది ఒక్క వర్డ్ కూడా లేదు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బీపీ రావడానికి సోడా కారణం, బీపీని కంట్రోల్ చేసుకోవడానికి డ్రెస్ కారణం. సోడాని డ్రెస్ ని కంట్రోల్ పెట్టుకున్నాం అనుకోండి, మన మైండ్ లో పెట్టుకున్నాం అనుకోండి, ఎలాంటి పేషెంట్ వచ్చినా, ఎలాంటి సబ్జెక్ట్ గురించి చెప్పాలన్నా, హలో, సో ఇలా సోడాని డ్రెస్ ని మనం కనుక గుర్తుపెట్టు, ఎవరండి? సో సోడాని బీపీని కనుక మనం, సోడాకి బీపీకి ఇంటర్లింక్ ఉంది, సోడాకి తర్వాత డ్రెస్ కి ఇంటర్లింక్ ఉంది, కాబట్టి దీన్ని బేస్ చేసుకుంటాం. అట్లా మనం ఏంటంటే సింపుల్ గా ఎవరైనా సరే పేషెంట్, బీపీతో బాధపడుతున్నటువంటి పేషెంట్ ఎలాగానే ఇదిగో నాకు బీపీ ఉంది, ఇగో ఈ మందులు వాడుతున్నాము, ఇగో ఈ బీపీ బిడ్డలు వాడుతున్నాము అని చెప్పి ముందు పోస్తారు. దాని గురించి కూడా మనం ఏంటంటే ఎంతో కొంత బేసిక్ నాలెడ్జ్, ఇదేం రాకెట్ సైన్స్ కాదు. సో మనం ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేస్తే కనుక దాని వల్ల కూడా మనకి ఈ యొక్క అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బీపీకి వాడే మందులు 4 ఉంటాయి, 4 రకాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే 4 రకాలంటే ఓన్లీ మెడిసిన్స్ అనేవి 4 రకాలు కాదు, దగ్గర దగ్గర డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కానీ నేనేదంటే జనరేషన్స్ 4 ఉంటాయి. ఒకటి దాన్ని ఏంటంటే మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ABCD కింద కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ స్టాండ్స్ ఫర్ ఏసీ ఇన్హిబిటర్స్ అంటాం, లేదా ARBs అంటాం, యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్. తర్వాత బి స్టాండ్స్ ఫర్ బీటా బ్లాకర్స్ అంటాం, సి కాల్షియం ఛానల్ బ్లాకర్స్, డి డైయూరిటిక్స్. అసలు ఏది డైయూరిటిక్ కింద వస్తుంది, ఏది కాల్షియం ఛానల్ బ్లాకర్ కింద వస్తుంది, ఏది బీటా బ్లాకర్ కింద వస్తుంది అనేది సింప్లిఫై గా దానికి షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి. అవి కనుక నేర్చుకుంటే ఆ పేషెంట్ దేంతో సఫర్ అవుతున్నాడు, కార్డియాక్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నాడా, లేదా కిడ్నీ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నాడా, బ్రెయిన్ లో ఉన్నటువంటి ఇష్యూస్ తో సఫర్ అయ్యి హైపర్ టెన్షన్ వస్తుందా,
అనేది కనుక్కొని దాని వలన వాడుతున్నారు కాబట్టి దానికి తగ్గ అడిషనల్ మెడిసిన్ మనకున్న దాంట్లో రొజెంటాతో పాటు ఏది యాడ్ చేస్తే ఆ పేషెంట్ కి బెనిఫిట్ వస్తుంది అనే విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే ఇది మనకి ఏ విధంగా అయినా సరే ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. సో ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది. జస్ట్ ఒక ఫీడ్బ్యాక్ 2 ముక్కల్లో చెప్పమన్నారు కాబట్టి నా సైడ్ నుంచి నేను చెప్పింది, నవీన్ సార్ చెప్పిన దాన్ని జస్ట్ షార్ట్ కట్ లో గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుందన్న ఉద్దేశంతో సోడా అనే ఒక పదం, డ్రస్ అనే ఒక పదం, ఏబిసిడి అనే ఒక పదం, 3 పదాలు చెప్పడానికి ఈ టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ సార్. యువర్ మా అందరికి ప్రైడ్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక మెడికల్ ఫీల్డ్ లో ఉండి చక్కగా చాలా మంది పేషెంట్స్ చూస్తున్నారు. సో దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేస్తున్నారు. సో ఈవెన్ మన దాంట్లో చాలా టెస్ట్ మనీస్ తీసుకున్నారు వెంకట్ సార్. ఎందుకు అంటే పేషెంట్స్ అంటే ఒక మంచి టెస్ట్ మనీ కూడా వచ్చింది రీసెంట్ గా, అది అందరికీ షేర్ చేశారు. సో దాని గురించి లైవ్ లో మనం మాట్లాడుకుందాం ఆఫ్లైన్ సెషన్స్ లో కలిసినప్పుడు. సో ఒకసారి తో సెషన్ ఉంటుంది. సో తప్పనిసరిగా అందరూ కూడా ఆఫ్లైన్ మీటింగ్స్ కూడా పార్టిసిపేట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మనకి టైం అయిపోయింది కాబట్టి సో 5 minutes ఇంకా లేట్ అయింది. సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో ప్రతిరోజు కూడా ఒక కొత్త కాన్సెప్ట్ తో మనం వద్దాం. సో మన వాళ్ళందరూ కూడా మలేషియాలో ఎంజాయ్ చేస్తున్నారు. సో చక్కగా ఇప్పుడే బస్సులో అందరూ కూడా వీడియోలు పెట్టారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మన దాంట్లో ఆల్రెడీ ఒక కాంటెస్ట్ రన్ అవుతుంది లోకల్ గా. సో ఈచ్ వన్ టీచ్ టు మన కాంటెస్ట్ అందరికీ తెలియాలి. సో డైనస్ లో హెల్త్ తో పాటు వెల్త్ కూడా సంపాదించుకోండి. సో ఈ రోజు కాంటెస్ట్ మనకి జూలై 10వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు కాంటెస్ట్ ఉంది. సో ఖచ్చితంగా మీ లీడర్స్ ని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు చక్కగా బిజినెస్ చేసుకుంటూ చక్కగా 10 మందికి ఆరోగ్యాన్ని ఇచ్చి మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా వన్స్ అగైన్ మళ్ళీ ఈ రోజు ఈవినింగ్ సెషన్ లో కలుద్దాం, రేపు మార్నింగ్ సెషన్ లో కూడా కలుద్దాం. సో కీప్ రాకింగ్. అందరం కూడా మన మైక్స్ ఆన్ చేసుకుందాం. ఎవ్రీవన్, డైనస్ గ్లోబల్ వి డీల్ విత్ కాన్ఫిడెన్స్. డైనస్ గ్లోబల్ డీల్ విత్ కాన్ఫిడెన్స్. సో అందరు కూడా మీ మైక్స్ ఆన్ చేసుకొని డైనస్ గ్లోబల్ వి డీల్ విత్ కాన్ఫిడెన్స్. Dynus Global deal with confidence. Dynus Global with DB confidence. Dynus Global deal with confidence. ఓకే, థ్యాంక్ యూ. సో అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సో సారీ టు సే, మీరు ఏదైతే మెడికల్ టాబ్లెట్స్ వాడుతున్నారో ఆ టాబ్లెట్స్ వాడుతూనే రోజంతా వాడాలి. సో డాక్టర్ చెప్పేంత వరకు కూడా టాబ్లెట్ ఆపమని దయచేసి ఎవరు కూడా చెప్పద్దు దయచేసి. ఈ ఒక్క విషయం అందరూ గుర్తు పెట్టుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో హ్యావ్ డైనస్ గ్లోబల్ వి డీల్ విత్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.